చెప్పులు చేతిలో పెట్టుకోలేదు మరి అంచెత పక్కన కొట్టేసుకుంది ఆడే పడి వయసు కదా కింద మీద వారేసింది చిత్ర మీద సార్ పిలవండి నేను పిలవనా చిత్ర చిత్ర అయితే మీరు పిలవండి ఈ దెబ్బతో శ్రీకాకుళం పోయిందా ఏంటి మూడు సింగిలో గుర్తుకు చేసావు మాట వద్దలేదు మరి ఏం చేసావు నీ అమ్మ దోసిందా నా మీద పడ్డావా మరి నేను దోస్తే ఒక కంపు ములిగింది చింతమని నీ అమ్మ దోస్తే నా మీద పడతాను నేను దోస్తే నీ అమ్మ మీద పడతాను అంటే దీనికి సెలవు లేదన్నమాట ఇంజిన్ వేసి అయిపోతుందా యాక్సిడెంట్ అవుతుందా ఈ యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది ఎదురుపోతావా ఈ యాక్సిడెంట్ నా చేతిలోనే ఉంటుంది కదా చిత్ర మరి అందరూ గమనివ్వాలంటే ఒకవేళ ఎందుకు పెట్టామా నీ అమ్మంతం తప్పుతుందా నీ అమ్మంతంలో నేనే కాదు మొత్తం శంకరకం అంతా కనపడుతుంది నీ అమ్మంతంకి దరిద్రపట్టుకుంటా దాని గుళ్ళతో నాకు చూపిస్తుందంట చిత్ర నీ అర్థం నాటుకోదే అక్కడ బోర్డు చూసుకుని కూరలు ఉన్నారో వాళ్ళు చూపించు ఎలా ఉన్నాయి చింతామణి మిమ్మల్ని నిలవేలా చూపిస్తాయి అంతేనా చింతామణి ఎన్ని రూపాయలైనా పర్వాలేదు ఎంత ఖర్చైనా పర్వాలేదు ఈ ఎంతలో జీవితం ఉందా నాకు అర్థం మీద పడి తెచ్చుకోవాలి
వస్తాం వచ్చి ఏం చేస్తావే మా అక్క మీరు గది ఏం చేస్తున్నారు ఆ? చూసి నేర్చుకుంటారు ఓయ్ బాబోయ్. చూసి నేర్చుకుంటుందంట చెప్తామని అలా చూడకూడదే డైరెక్ట్ గా చూడకూడదే తలుపు సందుల నుంచి అడుగు సందుల నుంచి సీక్రెట్ గా చూడాలి అలా చూస్తే కనిపించదని రానివ్వండి చిన్నపిల్ల ఆహా చిన్నపిల్ల సరదా పడుతుందా సరదా పడడం లేదు ఎవరైనా సినిమా సర్కస్ రాకూడదు చెప్తుంది రాకే వస్తాను వచ్చేస్తానంటే అలాగే మన మోహన్ గారితో చెప్పింది కాన్వెంట్ లో ఏంటంటే జాగ్రత్తగా చదువుకోవే మరి ఏం కావాలి ఇప్పటికే ఊరు సగం నాశనం అయిపోయింది అది వస్తానంటుంది వాటికి గదిలో వెళ్ళడం వాయిదా వేసుకుంటారు వాయిదా వాయిదా అవును ఇది ఎవరైనా టీవీ సీరియల్ ఎక్కి తరువాయి బాబు ఎక్కువ మన సునామీ వచ్చిందా ఎంతమంది చచ్చిపోయారు ఏమో ఆ సముద్రం ఎవరైనా ఆపగలిగారా ఇప్పుడు నా పరిస్థితి అంతే. నీకు దండం పెడతాను. వస్తావా? అంత అర్జెంటా? చింతమణి నీకు ఈవేళ రెస్ట్ దీనికి ఫస్ట్ ఏకలు ఎలా ఉంది లోపలికి ఆమె అయిపోతావో ఆలోచించుకో వయసుకి మించిన పనులు చేసేవాడు ఊపిరి ఉక్కి పిక్కిలే సత్తా ఉండా అది ఎక్కడ పట్టుకున్నారు మేము మీ గుండెల మీద పట్టుకున్నాం మీరు నా గుండెల మీద పట్టుకున్నారా మీకు బాగుండాలా చాలా బాగుంది మరి నాకు బాగుండాలంటే నేను మీ గుండెల మీద పట్టుకున్నాను భయపడిపోయింది రాజకీయ సరే కానీ అలా భయపెట్టారు అనుకోండి మిమ్మల్ని అసలు మా ఇంటికి రానివ్వదు మా అమ్మ తెలుసా నీకోవడం అన్నదిలే కాబట్టి ఫీజు పెంచేస్తాను ఏమండి? చూడండి ఎలా భయపడుతున్నారు మరి మా చిత్రం చక్కడిదా మీ రంగనాయకి చక్కడిదా అది అవసరం ఇప్పుడు చెప్పండి అది అవసరం అంటున్నాం ఆ రంగనాయకుడికి ఎప్పుడో చూసా మరి వారి చెప్తున్న ఇప్పుడే కదా చదువుతున్నా వారి అర్థం చెప్పుదా నన్ను రొట్టు మీద కూర్చున్న పిల్లన్నయ్య. అలాగే అదే నేను ఏమన్నా చంద్రబాబు నేను అలాగలేదు నువ్వు ఎప్పుడు అదే చేస్తాను అంటున్నావు అలాగే మేము ఎవరన్నా తెలుసా చిత్ర కుమారి లంగాయిత్తు చింతామణి ఏదో అంటుంది కదా నేను మీ ఇద్దరికి ఒకసారి పెట్టేస్తాను దానం దానం మా శ్రీకాకుళంలో గ్రామంలో తెలుసా రోజు మంచి కాదు అమ్మాయిని చూసుకుంటే తిరగ నుంచి తిరుపతి వరకు తల్లిదండ్రులు చూడండి అన్న దాని సినిమాలో కనబడుతుంది సార్ భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట పెడతాడని అర్థం చింతమణి అర్జెంట్గా ఢిల్లీ డాక్టర్ గారు చూపించింది దీనికి కడుపు వచ్చేసి మరి వాక్యం అంటే వాకి చేసుకుంటుందండి వచ్చేసింది నీకు ఆయా వచ్చాక మాత్రం నాకు సిద్ధంగా కొడితే నీకు కొట్టుకున్నది అలాగే పాట అంటే నీకు ఇంగ్లీష్ రాదా ఇంగ్లీష్ ఎవరో తగలేదండి ఓ పని చెప్పండి మీ చదవని మా ఇంటికి వెళ్ళి పంపించండి రమ్మన్నగా వచ్చండి ఇప్పుడు మాట్లాడదు నాకు పక్కన రాత్రిలో రాత్రి 10:30 పంపించండి బియ్యం ఎందుకే అవునులే రోజులు మంచివి కదే పొట్టోడు కూడా మందు పుట్టి మేలుకొని చేస్తున్నాడు జాగ్రత్తగా ఉండాలి మీ అమ్మను కూడా తీసుకురా మీ అమ్మని తీసుకొచ్చేవరకు మా అయ్యమ్మ మీ అమ్మని ఎంతో నేనేమో తిరిగి వాకంటే వార్త చేసుకోండి కదే అలా చుట్టా
హాయ్ చెప్తున్నానండి ఏంటది? ఆట ఆహా. హాయ్ అదేంటి? హాయ్ అదే. మరి ఏమండి ఆంజనేయుడు ఎవరైతే ఇష్టం అండి శ్రీరామచంద్రుడు అంటే చాలా ఇష్టం. ఆయన ఏమన్నాడో తెలుసా రామ్ రామ్ అన్నాడా మరి ఆయన అంటే ఇష్టం నాకు ఇదంటే ఇష్టం బాయ్ బాయ్ ఎలా చెప్పండి అలా అనగా నాకు మన చిత్ర కలిగొడుకులు బలాదు మరి అటు దానికి వెతుకు వెళ్ళారు. బుద్ధి కట్టి తిని దాని మీద ఎవరైనా తెలుసా ఏం తీసుకొచ్చావు ఏం చేసుకుంటావు ఎప్పుడు వెళ్ళిపోతావు ఇదే వరస నీ మరి అల్లంటే వెళ్ళకుండా కొనబడాలి ఆనంద వర్ష ఎప్పుడు ఉన్నా మర్యాద సంగతి దానికి ఏమి తెలియదండి. ఎప్పుడు కూడా అంటే తెలియదు మంచి పిల్లలు పెంచుకున్నాడు ఏం చేసేస్తా అవునండి కరెక్టే అవునవునవును అవునండి అదే రేపు వండి కూడా ఏ పొలంలో వగ్గు ఇంటికి తెలుసు కామెడీ పిల్లలు పెంచుకోండి కోటి లాభాలు మనకు ఆడపిల్ల పుట్టింది అనుకోండి మనకు ఆడపిల్ల అదేంటి అలా పాపడానికి ఉంది మనకంటే మనకు కాదు ఇప్పుడే కదా వచ్చాను అప్పుడే ఎలా పుట్టేస్తాడు మనకంటే మా ఇంటి దగ్గర ఆడ 900 పదార్థం లాగా ఆడపిల్ల పుట్టింది అలా మనకి ఏ మర్యాద నేను లేకపోవడదు నేను లేచినాక వచ్చినప్పుడు ఇంత చేస్తాడు ఎవరికైనా సహజమే కదా. నిన్ను గాడిదానికి మీ ఇంటికి వచ్చిన వాళ్ళు నేను అంటే గాడిదే గాజులలో కాల్చుకుంటామని దీనికి ఎంత కదా చదువులో తెలుసా గర్భాజనాడు గదిలో చెల్లెని విశ్వించుకొచ్చింది మా అంకులేడు మా మామ ఎత్తుకునేసి ట్యాక్సీలో పరుడు మద్రాసు మౌనుడికి తీసుకెళ్ళాడు అక్కడ ఉన్నాడు 6,000 పెట్టినావా 3,000 పెట్టి పెంపు మొత్తం 12,000 6 మొత్తం 12 కదా ఎవరు చెప్పారండి తిరిగినాక దగ్గర ఎక్కడ నేర్చుకుంటే రకం అనుకున్నాం మా షావుకారు దగ్గర నేర్చుకోవాలి 6,000 పెట్టినావా 3,000 పెట్టి చెంపు మద్రాసు ఎలా వెళ్ళాలండి కారులో వెళ్ళాము ట్యాక్సీలో దాని ఖర్చు ఏమైనా ఇస్తాడు దానికి రోడ్డు మొత్తం ఖర్చు కలుపుకుంటాడు
ఏం మామలేదు స్వర్గం అంటే ఎలా ఉంటాను ఇప్పుడు తెలిసింది. ఈ ఉంగరం వాళ్ళకి చేతికి ఎంతో అనిపించింది కదా. పోతుంది కదా. మరి ఈ చేతి కూడా ఉంటే బాగుంది కదా. రెండో ఉండవలసింది. రెండు లాగే మరి ఈ బోట్లు రెండు ఇది బాగుందా? ఇది బాగుందా? ఏది బాగుందా? ఇది బాగుందా? ఏది బాగుంది? నువ్వే బాగుంది. మీ ఉంగరాలు నా చేతికి ఇది బాగుందా? ఇది బాగుందా? రెండు బాగుంది. రెండు బాగానే ఉన్నాయా? నువ్వే బాగుంది. అబ్బా ఇది బాగుందండి. ఉంగరాలు ఎలా ఉన్నాయి నా చేతికి? ఎలా ఏది బాగుందా? ఇదే బాగుంది. మరి ఇది ఇది బాగుంది. రెండు బాగున్నాయా? రెండు బాగుంది. నా చేతి బాగానే ఉన్నాయి కదా.